ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఆగస్టు మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వీళ్ళ గురించి? కుంభరాశి వాళ్ళకి చాలా 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 మూడు చాలలు 3 రెట్లు విపరీతమైన సిచ్యువేషన్ వచ్చింది. సిచ్యువేషన్ ఏంటో చెప్తాను. ఒక మనిషి ఒక పని చేయడం మొదలెట్టాడు. ఆ మనిషి పేరు మణి అనుకుందాం. ఇంకో మనిషి రామ్ కూడా ఒక పని చేయడం మొదలెట్టాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఇతని పేరు మేల్కోటే అనుకుందాం. ముగ్గురు ఉన్నారు. ఒక ఆయన పేరు మనం ఏమనుకున్నాము మణి, ఇంకో ఆయన పేరు రాముడు మణి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే పని మొదలెట్టిన తర్వాత మంచి పనులు చేస్తున్నారు. పనితో పాటు మంచి పనులు చేస్తున్నారు. అంటే మంచిగా ఉన్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు, మంచి చూస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఏది బయట సమాజంలో ఆఫీస్కి వచ్చి పని చేసేటప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేల్కోట ఏం చేస్తున్నాడు? ఆఫీస్లో పని బాగా చేస్తున్నాడు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత నీచుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక 3 నెలలు అయింది. మణి గారిది, రామ్ గారిది పని సక్సెస్ అయింది. మేల్కోటె గారి పని ఫ్లాప్ అయింది. ఆఫీస్ నుంచి పీకేశారు పాలిటిక్స్ జరిగి. నిజమేంటి? మేల్కోటె గారు కష్టపడ్డారు ఎక్కువ, కానీ పాలిటిక్స్ జరిగి బయటికి తీస్తారు. దానికి కారణం ఏంటి? అతని బిహేవియర్. అంటే మన పనితో పాటు అందరినీ మనం పలకరించే విధానము, మనం నీతి నిజాయితీ, దేవుడు అనే నమ్మకం ఉంటే అప్పుడు రాముడు పని, మణి పని పూర్తిగా అయింది. కానీ మేల్కోటెగాడి పని అవలేదు. మేల్కోటెగాడు కొట్టకపోయాడు. మేల్కోట పేరులో ఉంది కొట్టకపోవడం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి చేయకపోయినా ఏమీ కాదు, కానీ చెడు చేస్తే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నువ్వు ఒక పని చేయి, అసలు పనే చేయకు, మంచిగా ఉండు. పని ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చో, ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, నీకు సక్సెస్ వస్తుంది. పని చేయకపోయినా, ఏ పని చేయకపోయినా కూడా నీకు డబ్బులు వస్తాయి. ఏదో రకంగా దేవుడు ఇస్తాడు. పుట్టడమో, బాగా డబ్బు కలాలి ఇంట్లో పుట్టడమో, లేకపోతే మీ భార్య సంపాదించి పెడుతుంది, లేకపోతే ప్రతి నెల ఇంట్రెస్ట్లు, లోన్లు, రెంట్లు ఏదో రకంగా వస్తుంది. అసలు నీకు ఏ పని చేయడం చేత కాకపోతే వదిలి, కానీ చెడు మాత్రం చెయ్యకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు ఆలోచించమాకు. కుంభరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు మంచి పని చేస్తారో లేదో తెలియదు, కానీ చెడు మాత్రం చేయవద్దు. నవంబర్ 2 వరకు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే చాలా డ్రాస్టిక్ రిజల్ట్స్ అనుభవించాల్సి వస్తుంది. రూపాయికి 10 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాని బదులు నేనేం చెప్తాను, ఆ రూపాయి బయటికి తీసి వ్యాపారం చేయడం ఎందుకు? రూపాయి జేబు పెట్టుకో, ఇటు తిరుగు, తిను, తాగు, ఎంజాయ్ చేయి. సినిమాలు చూడు, మంచి సినిమాలు ఉన్నాయి. మా ఇంటి బంగారము, ఏవో మంచి సినిమాలు ఉన్నాయి చాలా. ఆ సినిమాలు చూడు, ఆ మాల్కి వెళ్ళు, పబ్బుకి వెళ్ళి డాన్స్ అయ్యి. కానీ ఇప్పుడు మాత్రం తప్పు పని చేయమాక. ఇప్పుడు తప్పు చేస్తే అనుభవిస్తావు. సో కనిపిస్తుంది, మీరు ఎక్కడో తప్పు చేస్తారు, ఎవరినో మోసం చేస్తారు అన్న కనిపిస్తుంది. మీరు కనుక అది చేస్తే, మీ ఆఫీస్లో మీకు జాబ్ ఉంది, అది పోతుంది. మంచి జాబ్ ఉంది, మంచిగా నడుస్తుంది, ఆ జాబ్ పోతుంది ఆ పాలిటిక్స్ వల్ల. అనుకోకుండా పాలిటిక్స్ జరిగి మీకు జాబ్ పోతుంది. ఎక్కడ? మీరు ఇంటి దగ్గర ఎవరినో ఏదో అప్పు తీసుకొని ఎక్కొట్టారు, ఆఫీస్లో జాబ్ పోతుంది. ముందే చెప్తున్నా. తర్వాత విపరీతంగా ప్రేమించే, నాకు ఇప్పుడు అది కనిపిస్తుంది ఆ యోగం. మీరు చాలా తీవ్రంగా ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నారు, ఆ ప్రేమ జోన్లో ఉన్నారు, నాకు కుంభంలో కనిపిస్తుంది. అది కూడా చాలా డ్యామేజ్ అవుతుంది.
ఆ అమ్మాయి మీ గురించి ఏదేదో తప్పుగా ఊహించేసుకుంటుంది. మంచి అసలు ఫుల్ సీరియస్ లవ్లో ఉన్నాడు ఇప్పుడు. ప్రేమ దాటిన తర్వాత ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని భక్తి అంటారు. ఆ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు కుంభరాశిలో చాలా మంది. వాడికంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆమె కూడా అపార్థం చేసుకుని వీడిని వదిలివేసే ఛాన్స్ ఉంది. మీరు గనక తప్పుపాడు పనులు చేస్తే బయట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేది నవంబర్ 2వ తారీఖు లోపల, తర్వాత ఏదైనా నడుస్తుంది. ఇప్పుడు ఈ సమయం మాత్రం గురువు ఉచ్చలో ఉన్నాడు, చేసిన తప్పుకి శిక్ష పడిపోతుంది, మంచి చేసిన దాన్ని కూడా గిఫ్ట్ వచ్చేస్తుంది. సో ఒక అమ్మాయితో మంచి గాఢమైన తీవ్రమైన ప్రేమలో ఉన్నారు, ఆఫీస్ బాగా నడుస్తుంది, వ్యాపారాలు జాగ్రత్త, ఎవరిని మోసం చేయొద్దు, అప్పు తీసుకుంటే ఇచ్చేయండి, ఎవరు అప్పులు ఎక్కొట్టొద్దు. తర్వాత ఇంట్లో వ్యాయామాలు చేస్తారు. ఇంట్లో అంటే మనం ఒక బెంచ్ కొనుక్కొని ఇంట్లో వ్యాయామం చేయవచ్చు, ఇంట్లో యోగా చేయవచ్చు, ఇంట్లో వాకింగ్ చేయవచ్చు, పార్క్లో రన్నింగ్ చేయవచ్చు. అంటే జిమ్లు ఇక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కానిచ్చేస్తూ ఉంటారు కుంభరాశికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు మాత్రం ఇప్పుడు కంపల్సరీగా రెమెడీ చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ తల మీద రాహు ఉన్నాడు. సో వీళ్ళ తల మీద రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు రెమెడీ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. వీళ్ళు చేయాల్సిన రెమెడీ గురువారం రోజు, తర్వాత శనివారం రోజు, తర్వాత బుధవారం రోజు కూడా. ఎన్ని రోజులు వచ్చి వెడ్నెస్డే, థర్స్డే, సాటర్డే, 3 రోజులు. ఈ 3 రోజులు వీరు ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు గురు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి, వెళ్ళి శరణు కోరాలి, స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా ఇటు అటు సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వీళ్ళు. దే హ్యావ్ టు బి కేర్ఫుల్. సుమా చెప్తున్నాను, ఒకటేసారి ఫైనాన్సెస్ మొత్తం దెబ్బపడిపోవచ్చు, లేకపోతే అలా స్టేబుల్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం క్రూషియల్ టైం. ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించగలిగితే మీకు చాలా మంచి ఉంది. నవంబర్ 2 తర్వాత చాలా ఇప్పుడు మీరు చేసిన దానికి రిజల్ట్స్ వస్తాయి. అది సో ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి జరుగుతుంది. గాడ్ ఈజ్ గ్రేట్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఓకే ఈ సిచ్యువేషన్స్ చెప్పాము, ఈ రెమెడీస్ చెప్పాము, కానీ గురుగారు మా జాతకమే బాగాలేదు, అసలు మేము ఏం చేసినా సక్సెస్ అవ్వడం లేదంటే వాళ్ళందరూ ఫస్ట్ ఒకటే చెప్తా, మీరు చేస్తున్న పని ఆపేయండి. నేను ఇప్పుడే మేల్కోట గురించి చెప్పాను కదా, మీకు గుర్తుంటుంది, స్టార్టింగ్లో చెప్పినట్టున్నా మేల్కోట గారి గురించి. వాడు ఏం చేయాలంటే, మేల్కోట ఎలా అంటాడు, ఫస్ట్ చేస్తున్న పని ఆపేసి బయటికి వెళ్ళి ఎవరికైతే నోటుకొచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ సారీ చెప్పి, వాళ్ళందరినీ పదరా గుడికి వెళ్దామని చెప్పి మెల్లిగా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చి స్వామి ముందు సారీ చెప్పండి, స్వామికి సారీ చెప్పండి, స్వామి వీడికి ఇలా మోసం చేశాను, నన్ను క్షమించండి, వాడికి కూడా సారీ చెప్పండి. అలా చెప్పేసి అన్నీ ఒకటేసారి క్లియర్ అయిపోతాయి. ముందు పని మానేసి పాపాలు తొలగించండి. అది మీరు కనుక పని చేసుకుంటూ అలా పిచ్చోళ్ళగా వెళ్ళిపోద్దు, సక్సెస్ ఎప్పటికీ ఎవరు. కొంతమంది ఉంటారు చూస్తుంటారు, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, అలా ఖాళీ ఉంటారు, ఏమి దాన్ని ఏమంటారు, పని ఉండదు, పైసలు ఉండవు, చాలా బాధపడుతూ ఉంటారు, తాగి కింద పడిపోతారు. అట్లా ఇదే గురు పాడైన తర్వాత ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు, అన్ని ఫ్లాప్, ఉన్నవన్నీ పోగొట్టుకుంటాడు, గడ్డాలు మీసాలు వేయించి రోడ్డు మీద తాగి పడిపోతాడు. దానికి కారణం గురు పాడు చేసుకోవడం. అలాంటి వాళ్ళు ఏం చేసి ఫస్ట్ అన్ని ఆపేయాలి, ఆపేసి ముందు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకొని తర్వాత పనిచేయడం మొదలెట్టాలి. ముందు ప్రాబ్లం సాల్వ్ చేయాలండి. ఇప్పుడు మీకు చాలా సింపుల్ చెప్తాను నేను. మీరు ఒక పైప్ ఉంది, ఒక పైప్లో నీళ్ళు వేసారు, అక్కడ చివరి నీళ్ళు రావాలంటే ముందు ఏం చేయాలి, మధ్యలో ఏదైనా ఇరుక్కొని ఉంటే దాన్ని తీయాలా లేదా? మీరు అలా నీళ్ళు పోస్తూ ఉంటే ఏమవుతుంది, వెళ్తాయా నీళ్ళు? అడుగుతున్నా, వేస్ట్ అయిపోతాయి కదా, మీ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇక్కడ చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్ ఎక్కడ ఉందో కనుక్కొని ఆ బ్లాక్ని తీయాలి ముందు, తర్వాత మీ నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉంటాయి. లేకపోతే నీళ్ళు కాస్త మురికి నీళ్ళు అయిపోతాయి కదా, నీళ్ళు ఒకటే చోట ఉంటే మురికి పట్టేస్తుంది. కాబట్టి ఆ బ్లాక్ ఉండడం వల్ల మీకు మురికి పట్టింది. మేల్కోటే గారికి చెప్తున్నా, చూసే మేల్కోటలు అందరికీ. సో అలాంటి వాళ్ళు బ్లాక్ తీసుకోవాలి, తర్వాత ఎంత కావాలంటే అంత నీళ్ళు ప్రవహిస్తుంది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొంతమందికి ఏమవుతుందంటే జీవితంలో మేము చూసాము, కొన్ని జాతకాలు 10 సంవత్సరాల పాటు కష్టపడతారు, రకరకాలుగా కష్టపడతారు,
ఏ రోజైతే వాడు బ్లాక్ క్లియర్ అవుతుందో అన్ని ఒకటేసారి రిజల్ట్స్ వస్తాయి. ఒకటేసారి రిజల్ట్స్ వస్తాయి వాడికి. 5-6 పనులు చేస్తాడు, 5 పనులు మొదలు పెడతాడండి, 5 పోతాయి. ఏ రోజైతే బ్లాక్ క్లియర్ అవుతుందో 5 ఒకటేసారి సక్సెస్ అవుతాయి. వాడికి జాబ్ వచ్చేస్తుంది, వాడి కన్సల్టేషన్ స్టార్ట్ అయిపోతుంది, వాడికి వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ అమ్మ నాన్న వాడికి డబ్బులు ఇచ్చేస్తారు. అసలు మొత్తం ఒకటేసారి బంపర్ ఆఫర్ అంటారు చూడండి, కొంతమంది జరుగుతుంది, మిరాకిల్ అని జరుగుతుంది చూడండి. అసలు ఏమీ లేని ఒకటేసారి అవకాశం వచ్చేస్తుంది. అలా జూనియర్ ఆర్టిస్ట్గా తిరుగుతుంటాడు, సడన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. ఇదే ఒక 10 years 15 years స్ట్రగ్లింగ్, ఒక్క రోజు అసలు బూమ్. అదే గురువు క్లియర్ అవడం. ఆటంకం ఏ రోజైతే తొలగిందా వైభవం, రాజు ఇంకా వాడు అసలు అది. సో కుంభరాశి వాళ్ళు రెమెడీ చేసుకోండి. ఫస్ట్ తెలివితేటలు వాడండి, పని ఆపేయండి, పనులన్నీ ఆపేయండి, అస్సలు పని చేయొద్దు. అది కూర్చొని ఆలోచించండి. అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.